అంటే ఇలా తెలంగాణ తల్లి హ్మ్. ఆత్మ ఘోషిస్తుందన్న. తెలంగాణ తల్లి పరిస్థితి ఎలా అయిందంటే, కౌరవుల చెరలో చిక్కిన ద్రౌపది తీరైనవే అమ్మా మా తెలంగాణ. హ్మ్. పూర్వం మహాభారతంలో కీచకుడు అనేటటువంటి ఒక రాక్షస సేనాధిపతి ఉండే అన్న. వాడు హ్మ్. రాక్షసుడు కాదు, కానీ క్రూరత్వంతోటి ఎక్కడ ఒక ఆడపిల్ల కనబడ్డా, ఒక మంచి అమ్మాయి కనబడ్డా, మంచి మహిళ అదే. కనబడ్డా చెరిచేటటువంటి గుణమున్న రాక్షసుడు వాడు. హ్మ్. ఒక సేనాధిపతి. హ్మ్. ఆడిని తీసుకొని ఎగ్జాంపుల్‌గా చెప్పిన ఇట్లా వాని తీరుగా ఉన్నారు ఇయాల కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పాలకులని. కౌరవుల చెరలో చిక్కిన ద్రౌపది తీరైనవే అమ్మా మా తెలంగాణ. కీచకుని కన్ను వడ్డ పాడు శకునమొచ్చెనే అమ్మా మా తెలంగాణ. అలవి కాని హామీలకు ఆశపడి గోసపడుతూ ఉన్న కౌరవుల చెరలో చిక్కిన ద్రౌపది తీరైనవే అమ్మా మా తెలంగాణ. హ్మ్. కరుణలేని కర్కశలోకంలో చదువులమ్మలు రాలిపోతుంటే, గురుకులంలో బిడ్డలందరూ పురుగులన్నవు దిని చస్తుంటే. ఎందుకు ఈ లైన్లు మేము రాయాల్సి వచ్చిందనంటే, అవును. కేసీఆర్ సారు పిల్లలు చదువుకోవాలి, వాళ్ళకి నాణ్యమైన విద్య, నాణ్యమైన ఆహారం ఉంటే అన్ని రంగాలలో పిల్లలు కష్టపడతారు. ఫిజికల్‌గా బాగుంటేనే కదా! అవును. 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 ఇయాల కేజీ టు పీజీ విద్యలో భాగంగా ఎక్కడా దేశంలో లేని విధంగా ఒక 1000కి పైగా గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి సార్ పెట్టి పిల్లలకు చదువు ఉండాలని పెడితే, ఈయన వచ్చిన తర్వాత గురుకుల వ్యవస్థ నిర్వీర్యం చేసి పడేసిండు.